తోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, మన పూర్ణ శక్తితోనూ, మన పూర్ణ బలంతోనూ ఆయనను ఆరాధించి ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆయన చిత్తానికి లోబడడం, ఆయన మాటకి లోబడడం. ఇక్కడ దేవుడు అది చూపించాడు కాబట్టి షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా వారి మాట రాజు ఆజ్ఞను వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ కూడా వారి సత్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి షద్రక్, మేషక్, అబేద్నెగో యెహోవా ఆయన శరణు వేడారు కాబట్టి ఆయన వారిని అగ్నిగుండంలో వారి తోడై ఉండి వారిని రక్షించాడు. తర్వాత రాజు తిరిగి లేచినప్పుడు నా ముగ్గురు వేస్తే నలుగురు ఉన్నారేంటి అని చెప్పేసి కాదు అని వీళ్ళని మళ్ళీ బయటికి తీసినప్పుడు వారి దేవుడు ఏ షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే అందరూ పూజించాలని అప్పుడు ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. కాబట్టి మనము కూడా దేవుని ప్రేమకు, దేవుని ప్రేమించే వారేమై ఉండాల. దేవుని క్షేమాధారము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నిజమే, ఈ లోకంలో ఉన్నప్పటికీ మనకి ఆయన తప్పితే ఆయన వేరే క్షేమాధారం ఏదీ లేదు. యెహోవాతో నేను మనవి చేయదును అంటున్నాడు దావీదు భక్తుడు. ఒకవేళ నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఒకవేళ దేవుడిని విడిచి వేరొకరిని అనుసరించినట్లయితే వారికి ఏమొస్తుంది? దేవుడిని విడవబడడం, దేవుడిపై నమ్మకం లేకుండా దేవునికి దూరంగా ఉండి దేవుడిని విడవబడినట్లయితే శాపకరంగా ఉంటుంది, శాపకరంగా మారుతాం. దేవుడిని విడవబడమే శాపకరం. మనం 10 మంది కన్యకలను చూసినట్లయితే 5 కన్యకలు వారి నూనెను తెచ్చుకున్నారు. ఇంకా 5 మంది కన్యకలు నూనెను తెచ్చుకోలేదు. వారి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నూనె ఎవరైతే దాచిపెట్టుకుని ఉన్నారో వారు ఎత్తబడ్డారు. ఎవరైతే నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఇంకా లేరు కాబట్టి వారు విడవబడ్డారు. ఇక్కడ దేవుడు ప్రతి మానవుడికి భూమి మీదనే